రాజుగారు దేశ విదేశాలు పర్యటన చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. ఒక పూటకోళ్ళమ్మ పెట్టిన ఒక కూరతో కమ్మగా భోజనం చేసి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్లిపోయారు. నేను ఆంధ్రాలో నల్ల ముక్కల కూర తిన్నాను, అలాంటి కూర వండితేనే నేను భోజనం చేస్తానని భీష్మించి కూర్చున్నారు. రాణి గారు వంట వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల కూరలు వండి పెట్టారు. రాజుగారు భోజనానికి కూర్చోవడం, కూరలన్నీ రుచి చూడడం, ఈ కూర ఆ కూర కాదు అనేసి భోజనం దగ్గర నుండి లేచిపోవడం ఇలా జరుగుతోంది. రాజుగారు చిక్కి శల్యమైపోవడం చూసి రాణిగారికి దిగులు పట్టుకొని ఎవరైతే రాజుగారికి నచ్చిన కూర వండుతారో వాళ్ళకి 100 బంగారు నాణాలు ఇస్తానని ప్రకటించారు. ఎంతో మంది ప్రయత్నించినా ఏ కూర నచ్చకపోతే ఒక ముసలి పేద అవ్వ తెచ్చిన తలకాయ కూరతో కడుపు నిండా భోజనం చేశారు. అది చూసి రాణిగారు సంబరపడిపోయి 100 బంగారు వరహాలకు బదులుగా 1000 బంగారు వరహాలు ఇచ్చి సత్కరించారు.